ఒక గడ్డిని గొడ్డలతో నరుకుతూనే కొడలేదా? కొడలు లేదన్నా, ఇది గొడవలతో నరికితేనే వెరైటీ ఉంటుంది. ఇది ఎందుకు వెరైటీ? కొడలతో పోతే మంచిగా బంగారం వాళ్ళు తెగిపోతుంది కదా మొత్తం. గొడవలతోనే నరకాలన్న. ఇది పెద్దగా ఉన్నది గడ్డి కొడలతో ఉంటే మంచిగా కొయ్యచ్చు. గిట్లు బిట్లు ఎక్కానికైనా మంచిగా అనిపిస్తుంది. ఇది ఏంది కొత్త సిస్టమ్? ఓలను చూడలే మరి గొడ్డలతో నరకంగా. చెట్లను కట్టెలు నరకంగా చూసిన పొయ్యిల కట్టని చెట్లను కానీ గడ్డిని కూడా గొడ్డలతో నరకంగా నేను చూస్తున్నా. నేను ఇంత ఉన్నావు నువ్వు. గడ్డి గొడవలతో నరికేటట్టే ఉన్నది. ఇది గొడవలతో నరికేది గడ్డి. ఇది గడ్డి గొడవలతో నరికేది. అంటే దానికి వేరే గడ్డి నరికే గొడ్డలు కూడా ఉంటుందా? అది చూస్తే చెట్ల నరికేది ఉన్నది కదా. చెట్ల నరకసు గడ్డ ఏంది గడ్డి నరకసు. మరి అందరు కొడాలతో కొత్తారు కదా. కొడాలతో కోసే గడ్డి కాదు ఇది. కొడాలు మారిపోతాయి. కొడాలు మారిపోతాయా? తుకం మీదే కదా, ఎప్పుడు ఎత్తావు మరి? ఇది మంచిగా ములిచింది, ఎన్నడెత్తావు మరి? వానలు పడుతున్నాయి. తుకం నాదే గర్విస్తుందేమో, ఏ నాటేద్దామని చూస్తున్నాం. నిన్న మొన్న వర్షాలు పడాలా అంటారు. ఇప్పుడు మీ ఊళ్ళో లేరా గుత్తలు నాట్లేస్టోళ్ళు? గుత్తలు లైన్ పెట్టి మాట పెడతలేరు. బీఆర్ వాళ్ళు అయితే లైన్ పెడతారు, మంచిగా గాలి కొడుతుంది. గాలి కొడుతుందా? వాళ్ళకు కూడా చెప్తే అర్థమవుతుంది కదా, చెప్తారు కదా. మన మంది చేస్తలేరు గుత్తలు. మరి మిగతా వాళ్ళు మస్తు మంది చేసుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటావు? బీఆర్ వాళ్ళు కావాలంటే మరి అట్లా అంటే ఊర్లో కూడా ఇయ్యరు మరి. ఆదివారం వస్తామంటారు బీఆర్. అయిపోతాయి ఇలా ఒడ్లు. ఇంత దొడ్డు ఉంటుందా గడ్డి? గడ్డి అబ్బా ఏం గడ్డి ఇది? మామూలు దొడ్లేదు గడ్డి. గట్టిగా అనిపించలేదు ఇది కొడాలతో కోసే గడ్డి. ఇది కొడాలు మారిపోతున్నాయి అన్న. గడ్డి మంది ఎందుకు కొట్టలేవు మరి? స్ప్రే చేస్తారు కదా రౌండప్. గడ్డి మందు పెట్టిన అసలేదు. స్ప్రే చేస్తే మొత్తం చచ్చిపోతుంది కదా. చెప్తుంది కట్టెలు. నరికి పానం పోతుంది గొడ్డలి. చెట్లకి గొడ్డలు అంటే కదా నువ్వే. వెరైటీ, ఇది ఒక వెరైటీ స్పెషల్. ఇది కొత్త ప్రయోగం. పొద్దు నుంచి నరుకుతున్నా గడ్డి అమ్మ కూడా తెగుతలేదు. వర్షం ఎన్ని రోజులు పడబట్టి? రాత్రి చాలా అయింది గడ్డి గడ్డిగా వర్షం. రాత్రి చాలా అయింది వర్షం. బ్రహ్మాండం నీళ్ళని మంచిగా కేజీలు కొట్టించుకొని కథం నాట్లు వేసుకోవచ్చు. వస్తారేమో నాటు మొదలు పెడదామంటే బీఆర్ వాళ్ళు ఆదివారం వస్తామంటారు. బీఆర్ వాళ్ళు వచ్చేవరకు నీళ్ళని పోతాయి. ఆయన గర్వ అయితే వారం కూడా పడుతుంది, అయిపోతుంది. తుక మీన్ ఉంటుంది. మా అక్కకు మసాలా వేయాల మనం. ఇక మా అక్క మంచిగానే లేచింది. మసాలా లేక కర్రలు ఎరుపెరుపున్నాయి. ఇగో రాత్రి పంది వచ్చినట్టుంది మా అక్కలకు. ఇంకా పంది పోయింది, ఇటు పోయిందేమో. అటు నిజామాబాద్ అయినా అక్కడికి వెళ్ళి వచ్చింది, ఇటు వెళ్ళిపోయింది పంది అటు మీదికి. అటు చెట్టుకూరల మొక్కన గొల్లల మొక్కన పోయింది అటు.